అదే నిధుల కదా, నుంచి వస్తాయి ఇవి. అందుకే కదా ఇప్పుడు మార్చింది. ఉమ్, ఉమ్, రాష్ట్ర భాగస్వామ్యం లేకుండా రాష్ట్రం నాదని చెప్పుకుంటుంది. మేము రోడ్డు అవును. వేసాం, మేము కాలువ కట్టాం, మేము చేసామంటుంది. ఉమ్, డబ్బులు కేంద్రాన్ని ఆ పేరు వెళ్ళదు. పైగా అవును. ఇక్కడ ఉమ్, చేస్తుందేంటి, ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషతో చెప్పాలంటే వ్యక్తి పని చేస్తున్నాడని చెప్పి మిషన్తో పని చేపిస్తున్నారు. ఉమ్, యంత్రాలతో పని చేయించి ఈ కూలీల పేర్లు అక్కడికి పంపించి డబ్బులు తినేస్తున్నారు. అది. ఉమ్, అంటే ఇప్పుడు 100 మంది కూలీలు పెట్టుకున్నామంటే సరే మీరు ఆ లెక్క పంపించండి అంటే లెక్క పంపిస్తున్నారు వీళ్ళు అక్కడికి. ఉమ్, ఉమ్, డబ్బులు బల్క్ అమౌంట్ క్యాష్ తీసేసుకుని వీళ్ళు తీసేసుకుంటున్నారు ఆ కూలీల ఉమ్, పేరు. కేంద్రం రికార్డులోనేమో ఆ 100 మంది కూలీలకు పని చూపెట్టినట్టు, అవును. ఇదిగో మేము ఉమ్, ఇన్ని లక్షల పని దినాలు చేయించాం, ఇన్ని కోట్ల పని దినాలు చేయించాం అంటారు. లేదు అక్కడ సమస్య. ఉమ్, ఎక్కడో బాగా ట్రబుల్ అయ్యి బాగా తిరగబడతారు జనాలు అనుకున్న చోట మాత్రమే ఉపాధి అంటే హామీ కింద ముందు పనులు ఇస్తున్నారు. గతంలో పేర్లు రాసి మస్తర్లు వేసినప్పుడు ఆ పొరపాటు జరుగుతుందని అనుకున్నారు. తర్వాత వేలు ముద్రల సిస్టమ్ ఏదో పెట్టారు. అయినా సరే మళ్ళీ తర్వాత అక్కడ కూడా యాప్ల్లో ఫోటోలు పెట్టింది ఇప్పుడు కేంద్ర యాప్లు అదే ప్రభుత్వం. అనే అంత అప్డేట్ చేసినా సరే అంటే ఇది మొన్నే వచ్చింది కదా సార్, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అనేది. ఇంకా అది మొదలవుతుంది లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఇది 6 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి కదా. ఆ అంటే బకాయిలు కేంద్రం డబ్బులు నేను చెప్పాను కదా, ఆ బకాయిల్లో వచ్చిన డబ్బులు సమస్యల్లా వీళ్ళు స్పష్టతనివ్వాలి. అది అంటే కేంద్రం కాంట్రాక్టర్ పని నిధులు పూర్తి చేయలేదా, ఉమ్. పూర్తి చేస్తే డబ్బులు వస్తాయి. అదే అండి, ఇప్పుడు కేంద్రం నిధులు రిలీజ్ చేసేస్తే ఇవి కాంట్రాక్టుల దగ్గర ఆగిపోయినాయా, లేదంటే మధ్యలో ఎవరైనా వీటిని తినేస్తున్నారా, అది కూలీల వరకు చేరట్లేదా? పని అసంపూర్ణంగా ఉంటే కేంద్రం ఇవ్వదు, లేదా పని పూర్తయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళు ఆపేసి ఉండాలి. ఏమైనా జరుగుతుంది. కానీ ఈసారి సంక్రాంతికి